క్లాస్లో కూడా మీరు ఏ క్లాస్ విన్నా కూడా ఈచ్ వన్ క్లాస్ ఈజ్ మాస్టరీ క్లాస్. ప్రతి సబ్జెక్టును కూడా ఒక ప్రీమియంగా ఇవ్వడానికే ఈ విశ్వం నన్ను ఎంచుకుంది. లార్డ్ శ్రీకృష్ణ నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి ప్రతి సబ్జెక్టు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక మాస్టరీ క్లాస్గా వెళ్ళొచ్చు. కాబట్టి జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా నోట్ చేసుకోనండి. ఈరోజు మనం ద హిడెన్ అల్గారిథం బిహైండ్ అబండెన్స్. అబండెన్స్ అనే పదాన్ని వెనుక ఉన్నటువంటి ఒక అల్గారిథం సిస్టమ్ ఏంటో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అబండెన్స్ గురించి అందరూ మాట్లాడతారు. అబండెన్స్ కావాలి, అబండెన్స్ మనీ కావాలి, అబండెన్స్ హెల్త్ కావాలి. అబండెన్స్ కి సంబంధించి ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటాం. ఎస్ ఆర్ నో? అందరం కోరుకుంటాం. అబండెన్స్ అనేది ఒక మంచి పదం. దాని వెనుకాల దాగి ఉన్నటువంటి అల్గారిథం ఏంటి? ఒక చిన్న పదం మీద ఆధారపడి ఉంటుందండి. ఈరోజు మనందరికీ కూడా మనీ అబండెన్స్ కావాలి. ఎస్ ఆర్ నో? సమృద్ధి అయిన సంపద మనందరికీ కావాలి. నాకే కాదు, మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచంలో ఎవరైతే మనలాంటి మనుషులు ఉన్నారో వీళ్ళందరికీ కావాల్సింది. జంతువుల నుండి మనల్ని వేరు చేసేది ఏంటి అంటే డబ్బు. అవునా కదా? మనకు డబ్బు కావాలి. జంతువులకి డబ్బు కావాలా? బ్యాంక్స్ ఉంటాయా వాటికి? సంపాదించుకోవాలి, దాచిపెట్టుకోవాలని ఉంటుందా? బంగారాన్ని ఎక్కడైనా జంతువులు బంగారం ధరించడం చూసారా? కొనుక్కోవడం, దాచిపెట్టడం చూసారా? లేదు కదా. సో అలా మనకి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా సంపన్నుడు కావాలి అని కోరుకోవాలి. మనం ప్రతి వాళ్ళు అందరూ సంపన్నులు కావాలి. ఆ సంపన్నత మనకు కూడా ఉండాలి. సో కాబట్టి ఈరోజు మన క్లాస్ ఏంటి అంటే అబండెన్స్ కు సంబంధించినటువంటి ఒక అల్గారిథం. ఇప్పుడు ఈరోజు జూమ్ నడుస్తుందంటే జూమ్ వెనకాల ఒక అల్గారిథం ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. అలాగే ఈ అబండెన్స్ కు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ లైన్ ఉంటుంది, అల్గారిథం లైన్. సో ఈ లైన్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఇది ఈరోజు మీరు విన్న ఈ క్లాసు అబండెన్స్ని మీ లైఫ్లోకి తీసుకొస్తుంది. అబండెన్స్ ఈజ్ నాట్ సంథింగ్ యు గెట్ బై విషింగ్ హార్డర్. అబండెన్స్ అనేది నాకు కావాలి అని మీరు కోరుకుంటే వచ్చేది కాదు. అబండెన్స్ మనీ రావాలి, అబండెన్స్ హెల్త్ రావాలి, అబండెన్స్ నా జీవితం నిండా ఉండాలి అని మీరు కోరుకుంటే వచ్చేది కాదు. అబండెన్స్ అనేది కోరుకుంటే వస్తుంది అంటే ఎన్నో కోరికలు ఉంటాయి మనకి. కోరుకున్న ప్రతిదీ జరుగుతుందా? దాని వెనకాల ఒక ప్యాటర్న్ ఉంటుంది, దాని వెనకాల ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాగే ఈ యొక్క అబండెన్స్కి సంబంధించినటువంటి ప్యాటర్న్ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం. ఆర్ యు ఇంట్రెస్టెడ్? ఇంట్రెస్ట్ ఉందా మీకు తెలుసుకోవడానికి? ఎస్. సో ఇప్పుడు సంపద, మనకు కావాల్సిన అబండెన్స్ ఏంటండి? సంపద. సంపద అనేది ఎక్కువగా కోరుకుంటే వచ్చేది కాదు. అంటే నాకు సంపద రావాలి, మనీ కావాలి కావాలి అని కోరుకుంటే వచ్చేది కాదు. సో ఇదేంటి? ఇట్ ఈస్ సంథింగ్ యూ బిల్డ్ బై అండర్స్టాండింగ్ అండ్ డిజైనింగ్ ద ఇన్విజిబుల్ కోడ్ దట్ రన్స్ యువర్ లైఫ్ ప్యాట్రన్స్. మీ జీవితాన్ని కనిపించకుండా నడిపించేటువంటి కొన్ని కోడ్స్ ఉంటాయి. ఈ కోడ్స్ అంటే ప్యాట్రన్స్. వాటిని అర్థం చేసుకొని నువ్వు స్టెప్ బై స్టెప్ బిల్డ్ చేసుకుంటూ వెళ్ళేదే సంపద. జస్ట్ మీరు ఎలాగైతే ప్రజెంట్ ఉన్నారో, మీరున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు అర్థం చేసుకునేది కాదు సంపద అనేది. సంపదని ఒక్కొక్కరు ఒక్కో విధంగా అర్థం చేసుకుంటున్నారు. రియల్ సంపద ఏంటి? వాస్తవ సంపద ఏంటి? అసలు సంపద అంటే ఏంటి? అంటే మీకు ఇన్విజిబుల్గా ఉంటుంది ఆ కోడ్, ఆ ప్యాటర్న్. దాన్ని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సంపద అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. ఈ సంపదని అర్థం చేసుకుంటే దీనిని మీరు బిల్డ్ చేయగలుగుతారు. ఎలా ఉంటుంది సంపద అంటే? ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే డబ్బు, మనీ, హెల్త్, లవ్, కాన్ఫిడెన్స్, ఆపర్చునిటీస్. మనీ, హెల్త్, లవ్, కాన్ఫిడెన్స్, ఆపర్చునిటీస్. డబ్బు, ఆరోగ్యం, ప్రేమ, ఆత్మవిశ్వాసం, మీకు వచ్చే అవకాశాలు. ఇవన్నీ కూడా ఒక ప్యాటర్న్ లో ఉంటాయి. సంపద అనే ప్యాటర్న్ లో ఉంటాయి. అవి మూవ్ అవుతూ ఉంటాయి. బట్ చాలా మంది ఏం చేస్తారు? వాటి యొక్క రిజల్ట్ని చూస్తారు, వాటి ఫలితాలను మాత్రమే చూస్తారు. కానీ ఈ ఫలితాలు అనేవి ఒక ప్రింట్అవుట్ లాంటివి. ఇప్పుడు ప్రింట్అవుట్, ఒక పేపర్ మనం ప్రింట్అవుట్ తీసామనుకోండి, ఆ ప్రింట్అవుట్ తీసింది అక్కడ అలానే ఉండిపోతుంది, ప్రింట్అవుట్ లాంటిది. బట్ మనం ప్రింట్అవుట్ తీసిన దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తే జరుగుతుంది. ఈరోజు మీరు అబండెన్స్కి సంబంధించి వెనకాల నడుస్తున్న అల్గారిథంను తెలుసుకోబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇది అర్థం చేసుకుంటే మీరు అబండెన్స్ను స్వీకరించడం చాలా ఈజీ అవుతుంది.
సో ఈ అబండెన్స్కి సంబంధించి ఒక మూడు ప్యాటర్న్స్ మనం ఈరోజు తెలుసుకుంటాం. సంపద అనేది ఎలా వస్తుందంటే అంచనాల ప్రకారం వస్తుందండి. మీరు కోరుకుంటే వచ్చేది కాదు, మీరు అనుకుంటే వచ్చేది కాదు. అంచనాల ప్రకారం అంటే గెస్ చేస్తుంది సంపద, అంచనా వేస్తుంది. పలానా అరుణ్ దగ్గరికి నేను ఎంతగా వెళ్ళాలి, 100 క్రోర్స్గా వెళ్ళాలా, 300 క్రోర్స్గా వెళ్ళాలా, ఎప్పుడు వెళ్ళాలి, ఎంత వెళ్ళాలి, అంచనా వేసుకుంటుంది, ఎస్టిమేట్ వేసుకుంటుంది. మనం ఏదైనా వస్తువు కొనాలనుకోండి, ఇంట్లో మనం ఏదైనా వస్తువు కొనాలనుకున్నా, కొత్తగా ఇల్లు కట్టాలనుకున్నా, ఎస్టిమేట్ వేస్తామా లేదా ముందు? ఎస్టిమేట్ వేసుకున్న తర్వాత దానికి అప్పుడు ఫైనల్గా వెళ్తాం. మరి సంపదకు కూడా ఎస్టిమేషన్ ఉంటుందా ఉండదా? 100% ఉంటుంది. అదే ప్యాటర్న్ ఇన్విజిబుల్గా మనకు కనిపించవు. అబండెన్స్ మనీకి సంబంధించి మీకు కనిపించని కొన్ని ఇన్విజిబుల్ ప్యాటర్న్స్ నేను చెప్తున్నాను ఈరోజు. ఓకేనా? ఆ మూడు విషయాలు, త్రీ ప్యాటర్న్స్ మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. అందులో నెంబర్ వన్ ప్యాటర్న్ ఏంటి అంటే ఈరోజు మనం తెలుసుకునే దాంట్లో అవేర్నెస్, పవర్. నెంబర్ వన్ పాయింట్ ప్యాటర్న్ మీరు గుర్తించాల్సింది అవేర్నెస్, పవర్. చాలా మంది, మోస్ట్ పీపుల్ లివ్ ఇన్ ఆటో పైలట్. చాలా మంది ఒక ఆటో పైలట్ లాగా, అంటే తమ జీవితంలో ఏది జరిగితే అది జరగనివ్వండి, ఏదైతే అది కానివ్వండి, ఇలా జీవిస్తారు. అవునా కదా? ఈ ఫ్లోలో వెళ్ళడమే. లేటెస్ట్గా సోషల్ మీడియాలో ఒక పెంగ్విన్ స్టోరీ వైరల్ అవుతుంది. తెలుసా మీకు ఎవరికైనా? ఒక పెంగ్విన్ స్టోరీ. ఆ పెంగ్విన్ తన ఫ్యామిలీ నుండి పక్కకు జరిగి ఒక 75 కిలోమీటర్లు ఒంటరిగా జర్నీ చేసి చనిపోతుంది మంచు కొండల్లో. దానిని సోషల్ మీడియాలో ఎలా ప్రచారం చేస్తున్నారంటే జీవితం అంటే ఏమీ కాదు, జీవితంలో మనం ఏది సాధించలేము, జీవితం అంటే చివరికి మిగిలేది మనమే, కాబట్టి ఇలా జర్నీ చేస్తూ వెళ్ళిపోవాలి అని దానిని వైరల్ చేస్తూ ఒక నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. అది చాలా వైరల్ అవుతుంది ఆ వీడియో. దానికి చాలా పాజిటివ్ కామెంట్స్, అంటే ఎస్ 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 ఎస్, జీవితం అంటే అంతే ఇంతే అని చెప్పి చేస్తున్నారు. అదొక ఆటో పైలట్. ఆ మాత్రం దానికే ఇంత గొప్ప బాడీని తీసుకొని ఈ జీవితాన్ని కలిగి ఉన్నామా మనం? కాదు కదా. అసలు ఈ బాడీ యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. ఈవెన్ దో గాడ్కు కూడా దొరకట్లేదు ఈ బాడీ. కాబట్టి ఒకసారి మీ బాడీకి థ్యాంక్ యూ చెప్పండి, ఐ లవ్ యూ చెప్పండి. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టినందుకు క్షమించమనండి. వెరీ వాల్యుబుల్ బాడీ ఇది, దేవుడికి దొరకట్లేదు. దేవుడు మనిషి రూపానికి రావాలంటే భగవంతుడు మానవ రూపంలోకి వస్తే ఏమంటున్నాం దాన్ని? భగవంతుడి అవతారం అంటున్నాం. ఆ, భగవంతుడిని అవతారం ఎత్తాడు అంటున్నాం. మరి మీరే అవతారం ఎత్తారు, మీరు కూడా భగవంతులే, గుర్తించట్లేదు అంతే. జస్ట్ ఇమాజిన్, దేవుడు అంటే ఎవరండి? దేవుడు దేవతలకు ఉండేటువంటి ఫెసిలిటీ ఏంటి? వాళ్ళు ఎవరితో మాట్లాడాలనుకుంటే వాళ్ళు ఎక్కడ ఉన్న దగ్గర నుంచే మాట్లాడతారు. ఇప్పుడు ఫోన్లో మాట్లాడతలేమా? వీడియో కాల్ మాట్లాడట్లేదా? మాట్లాడుతున్నాం కదా వీడియో కాల్. మరి మీరు దేవుళ్ళు కదా. నెక్స్ట్, దేవుళ్ళు దేవతలు అంటే వాళ్ళు గాలిలో ప్రయాణిస్తారు, ఫ్లైట్లో వెళ్ళట్లేదా? వెళ్తున్నామా లేదా? కార్లలో వెళ్తున్నామా లేదా? సముద్రం గుండా ప్రయాణం చేస్తున్నామా లేదా? అంతరిక్షానికి వెళ్ళొస్తున్నారా లేదా? ఇంకెప్పుడు గుర్తిస్తారు మీలో ఉన్న పవర్ని? నిన్న ఒక అతను 111 అంతస్తుల బిల్డింగ్ని వితౌట్ రోప్ తోటి ఎక్కాడు, తెలుసా మీకు? వితౌట్ రోప్. 111 అంతస్తుల బిల్డింగ్ జస్ట్ చేతులతోటే. తెలుసా మీకు ఎవరికైనా? ఈ బాబోయ్ ఎక్కడున్నారండి? ప్రపంచానికి చాలా దూరంగా బతుకుతున్నారు. నేనేమనుకుంటా అంటే అందరూ వరల్డ్కి కనెక్ట్ అయి ఉన్నారు, నేను ఒక్కనే ఒంటరిగా ఉన్నాను, అప్పుడప్పుడు మెడిటేషన్ చేస్తూ బుక్స్ చదువుతూ ఇట్లా ఈ రూమ్లో కూర్చొని ఉంటున్నాను అనుకుంటున్నా నేను. మీరు నాకంటే ఇంకా వెనకాల ఉన్నారు, చాలా బ్యాక్లాగ్స్ ఉన్నాయి మీకు. అప్పుడప్పుడు ప్రపంచంతో కనెక్ట్ అవ్వాలి. ఓకేనా? నేను లాస్ట్లో చూపిస్తాను ఆ వీడియో మీకు, అతని వీడియోస్. కాబట్టి అబండెన్స్కి సంబంధించి ఒక ప్యాటర్న్ని మనం కలిగి ఉండాలి అంటే అవేర్నెస్తో ఉండాలి. ఆటో పైలట్ మోడ్లో కాదు. మనం గమనించాల్సిన ఏంటి అంటే ఒక ట్రిగ్గర్ పాయింట్ని గమనించాలి. అసలు మనలో ఎనర్జీ ట్రిగ్గర్ ఏంటి? ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఎనర్జీ ట్రిగ్గర్ ఉంటుంది. కొంతమంది స్పిరిచువాలిటీగా ఉంటారు, కొంతమంది మాట్లాడగలుగుతారు, ఆలోచించగలుగుతారు, ఇన్వెస్ట్ చేయగలుగుతారు, డబ్బు సంపాదించగలుగుతారు.
కొంతమంది పుట్టుకతోనే డబ్బును కలిగి ఉంటారు. పుట్టుకతోనే అబండెన్స్ని కలిగి ఉంటారు. ట్రిగ్గర్ పాయింట్ని మీరు పాయింట్ చేయండి. ఇక్కడి నుండి మీరు ఫాలో చేయాల్సింది థాట్స్, ఆలోచనలు. నిన్న చెప్పాను, నిన్నటి క్లాస్లో చెప్పాను. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది మాకు వర్క్ చేయట్లేదు సార్, ఎన్ని క్లాసెస్ అటెండ్ అయినా కూడా మేము రిజల్ట్ తీసుకోవట్లేదంటే 4 లేయర్స్గా ఉంటుందని చెప్పాను. విన్నారా ఎవరైనా అది? 4 లేయర్స్. ప్రతిదీ కూడా ఫార్ములాతోనే ఉంటుందండి. ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ఫార్ములాతోనే ఉంటుంది. మనం అనుకుంటాం ఫార్ములాస్ మనకి అనుకుంటాం. కాదు కాదు, ఫార్ములాస్ ఫాలో అయ్యేది విశ్వము, నేచర్, భూమి, ఇవన్నీ కూడా. భూమికి ఒక ఫార్ములా ఉంటుంది, ఒక మ్యాథమెటికల్ స్టేట్ ఉంటుంది. ఆ లెక్క గనక తప్పింది అనుకోండి భూమి, ఆ లెక్క తప్పితే భూమి ఉంటుందా? ఉండదు. సూర్యుడిలో కలిసిపోతుంది వెంటనే. భూమికి పరమాత్మ సూర్యుడు, మనకి పరమాత్మ ఆ పరమాత్మ లార్డ్. సో కాబట్టి మీరు మీ థాట్స్ని పవర్ఫుల్గా మీరు ఆలోచించాలి. ఎప్పుడు కూడా మీ థాట్స్ చాలా పవర్ఫుల్గా ఉండాలి. మన ఆలోచనలు చెప్పాలి అంటే మీ ఆలోచనలకు, మీకు వచ్చే ఆలోచనలు మీవి కాదు. ఈ అవేర్నెస్లో ఉండాలి. మీ ఆలోచనలు కావు అవి. ఈ ఆలోచనలకు సాక్షిగా ఉండాలి మీరు. సాక్షిగా ఉండడం నేర్చుకోవాలి. అంటే మన ముందు ఒక పిల్ల కాలువ ప్రవహిస్తుంది అనుకోండి. ఆ కాలువని ఎలా గమనిస్తాం మనం? అబ్జర్వ్ చేస్తాం కదా అక్కడ నిలబడి. ఆలోచనలని అలా గమనించడం నేర్చుకోవాలి. అబండెన్స్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. ఇవన్నీ లా ఆఫ్ అట్రాక్షన్ చెప్పాలి అనుకున్న వాళ్ళకి చెప్పే క్లాసెస్, మాస్టరీ క్లాసెస్ అనుకోండి. ఓకేనా? ట్రిగ్గర్ పాయింట్ను మీరు పాయింట్అవుట్ చేయాలి. అందులో నుండి వచ్చే థాట్స్ని మీరు గమనించాలి. ఈ థాట్స్ వలన ఏవైతే మీకు ఆలోచనలు ఉన్నాయో, ఈ ఆలోచనల యొక్క ఎమోషన్ ఈక్వల్ అవుతుందా లేదా? మీరు ఒకటి అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఆలోచన వేరు, ఎమోషన్ వేరు. ఆలోచన ప్రకారం ఎమోషన్ రాదు. నాకు ఇప్పుడు ఇమీడియట్‌గా 100 crores కావాలి అని ఉంది. ఈరోజు నా అకౌంట్‌లో 100 కోట్ల రూపాయలు క్రెడిట్ అవ్వాలని ఉంది. నాకు థాట్ ఉంది. వస్తుంది అన్న థాట్ ఉంది నాకు. పాజిటివ్‌గా ఆలోచిస్తున్నాను. బట్ నా ఎమోషన్, 100 కోట్ల రూపాయలు ఉన్న నాయను ఇప్పుడు నా అకౌంట్‌లో ఒక 1,00,000 రూపాయలు ఉన్నాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నాకు బాగా ఇంపార్టెంట్ వస్తువు కాస్ట్ రూ. 75,000 అని ఉంది. 75,000 అని ఉంది. చాలా ఇంపార్టెంట్ ఆ వస్తువు. ఇమ్మీడియట్‌గా నేను కొనడానికి నా ఎమోషన్ సహకరిస్తుందా? నా థాట్స్ పాజిటివ్ థాట్సే. 100 crores కావాలన్న థాట్ ఉంది. 75,000 ఖర్చు చేసే ధైర్యం లేదు. ఎమోషన్ ఈక్వల్ అవుతుందా? ఈక్వల్ అవ్వట్లేదు. కాబట్టి ఒక ట్రిగ్గర్ పాయింట్‌లో మనం ఉంటే థాట్స్ వేరు, ఎమోషన్స్ వేరు. ఈ థాట్స్‌కి ఈక్వల్ ఎమోషన్స్‌ని చేయాలి. ఈక్వల్ చేయాలి ఎమోషన్స్‌ని. అంటే ఇప్పుడు చూడండి, ఈ ఇది థాట్ అనుకుందాం. ఈ బొటన వేలు థాట్ అనుకుందాం. ఇది నా ఎమోషన్. వీటిని ఈక్వల్ చేయాలి. అవుతుందా? ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. అవుతుందా? సో నేను ఇలా యాంగిల్ మార్చాను అనుకోండి. ఇప్పుడు ఈక్వల్ అయిందా? అయిందా ఈక్వల్? రైట్, రైట్ సింబల్ కి మార్చాను అనుకోండి. ఈక్వల్ అయిందా లేదా? అయింది కదా? అలా మన ఎమోషన్ని మార్చాలి. ఎమోషన్ని మార్చాలి. మీ థాట్‌కు సంబంధించి ఎమోషన్ని మార్చాలి. ప్రతిదీ సాధ్యమే. జస్ట్ మన పర్సెప్షన్ మార్చాలి. ఈక్వల్ అయిందా లేదా చూడండి. ఇప్పుడు హైట్ ఈక్వల్ అయ్యాయా లేదా? ఆ! సో అలా మన థాట్స్‌ని ప్రాసెస్ చేస్తూ మన ఎమోషన్స్‌ని మనం కంట్రోల్‌లోకి తీసుకొచ్చుకోవాలి. అంటే ఈక్వల్ చేయాలి. ఏది పడితే అది ఆలోచించి దానికి సంబంధించి వెళ్ళడం కాదు. కొంచెం తెలివిగా ప్రవర్తించాలి. నెక్స్ట్ ఎమోషన్స్, ఆ తర్వాత బిహేవియర్. మీ యొక్క బిహేవియర్ కూడా అలానే ఉండాలి. మీ బిహేవియర్. ఇంట్లో పిల్లలకి చాలా మంచి లెసన్స్ చెప్పి, అట్లా కాదురా బాబు ఇలా అలా అని చెప్పి, ఒక ఫోన్ రాగానే అవతల వాడిని ఫోన్‌లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తిట్టామనుకోండి, పిల్లలు ఏం గమనిస్తారు? ఇప్పటివరకు మీరు చెప్పిన మంచి మాటలు గమనిస్తారా? ఫోన్‌లో మీ ఎమోషన్‌ని గమనిస్తారా? మీ ఎమోషన్‌నే గమనిస్తారు. అవునా కాదా? డబ్బేమో లక్షలు కోట్లు కావాలి. ఇంటి ముందు ఒక ముసలావిడ తోటకూర గంప పట్టుకొనొస్తే
ఆమె 10 రూపాయలు అంటే 5 రూపాయలకి ఇయ్యవా అమ్మ? వీళ్ళ థాట్స్ ఏంటి? కోట్లు కావాలి, లక్షలు కావాలి, లక్షల కోట్లు కావాలి. ఇంటి ముందు వచ్చిన తోటకూర బేరం చేస్తారు. ఇది ఈక్వల్ అవుతుందా? కొంచెం మ్యాచ్ అవుతుందా ఏమన్నా? అవుతుందా చెప్పండి, ఎస్ ఆర్ నో? అబండెన్స్ యొక్క సీక్రెట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి థాట్స్, ఎమోషన్స్, బిహేవియర్ మీ యొక్క ప్రవర్తనను బట్టి రిజల్ట్ వస్తుంది. ఇది నెంబర్ వన్ ప్యాటర్న్. సెకండ్ ప్యాటర్న్ ఏంటంటే కన్సిస్టెన్సీ ఈజ్ ఈక్వల్ టు గ్రోత్. అబండెన్స్ అంటే పెరుగుదల, సమృద్ధి. ఇది రావాలంటే సెకండ్ ప్యాటర్న్ కన్సిస్టెన్సీ. మీరు ఒక పని చేస్తే సంపద వస్తుంది, అబండెన్స్ వస్తుందని తెలిసాక ఇంకా మోటివేషన్ అవసరం అంటారా? ఇంకా మోటివేషన్ కావాలా? ఏ ధనవంతుడైనా మోటివేషన్ క్లాస్ వినడు, మోటివేషన్ క్లాసెస్కి వెళ్ళడు. ఒకటి చేస్తే మనకు ధనం వస్తుంది, మనీ వస్తుంది, అబండెన్స్ వస్తుంది అని తెలిసాక కూడా ఇంకా మోటివేషన్ వైపుకే వెళ్ళకండి. ఎక్కడికి వెళ్ళాలి సార్, మరి మనం ఏం చేయాలి సార్ అంటే నేను చెప్తాను చూడండి. మీరు ఏది చేస్తే డబ్బు వస్తుందో తెలిసాక మీకంటూ మీరు ఒక లూప్ను బిల్డ్ చేయండి. మోటివేషన్ పైన డిపెండ్ అవ్వకండి. ఆ లూప్ ఏంటంటే ఇఫ్ యూ క్రియేట్ బెస్ట్ ఇన్ ద మార్నింగ్, ప్రొటెక్ట్ యువర్ మార్నింగ్స్. పొద్దున్నే లేస్తే నాకు ఇలా జరుగుతుంది అని మీకు అర్థమైంది అనుకోండి. మార్నింగ్ లేస్తే చాలా మంది అంటారు సార్, మార్నింగ్ లేవడం నేను మొదలుపెట్టిన దగ్గర నుండి జీవితంలో ఇలా చూస్తున్నాను సార్, ఇలా సంపద చూస్తున్నాను సార్, సో అండ్ సో సార్ అంటాం. నిన్న మన క్లాసులకి సంబంధం లేని ఒక పర్సన్ ఒక కామెంట్ చేశాడు యూట్యూబ్లో మన వీడియోకి. సూసైడ్ చేసుకునే పరిస్థితిలో నుండి ఈ వీడియో చూసిన తర్వాత నేను ఆగిపోయాను, జీవితంలో అసలు నా దగ్గర హోపే లేదు. మన క్లాస్లో లేడు అసలు, అశోక్ అనే పేరుతో మన క్లాస్లో ఎవ్వరూ లేరు. బట్ అక్కడ ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని నిలిపామంటే అసలు ఆ వాల్యూ ఎంత చెప్పండి, కదా? ఎంతమందికి అవసరం ఉంది ఈ సబ్జెక్టు? సో అలా మీరు కూడా ఏంటి అంటే మార్నింగ్స్ అనేది పొద్దున్న లేస్తే ఇక్కడ నేను సక్సెస్ అవ్వగలుగుతాను అని మీకు అనిపించిందా? ట్రిగ్గర్ పాయింట్ అదే. ట్రిగ్గర్ థాట్స్ అన్నాను కదా, ట్రిగ్గర్ పాయింట్ అదే. దానిని కన్సిస్టెన్సీగా చేయండి, గ్రోత్లో ఉంటారు. ఒక రోజు మార్నింగ్ లేచి ఇంకొక రోజు మార్నింగ్ లేవకుండా ఒక ప్యాటర్న్. మార్నింగ్ మీరు 4:40కి మీరు స్నానం చేసి మీ 3 శుద్ధులు కంప్లీట్ చేసుకొని ఇక్కడ కూర్చున్నారు. ఇలా కూర్చోవడం వల్ల నేను సక్సెస్ అవుతాను అంటే అది కన్సిస్టెన్సీగా చేయండి. అది గ్రోత్ పాయింట్, అది ట్రిగ్గర్ పాయింట్. అక్కడ నుండి ఆలోచించండి, అక్కడ నుండి ఎమోషన్ తీసుకొచ్చుకోండి. మార్నింగ్ లేవాలని అక్కడ నుండి మీ బిహేవియర్ స్టార్ట్ అవుతుంది, అక్కడ నుండి రిజల్ట్ ఉంటుంది. దిస్ ఈస్ ద ప్యాటర్న్ ఆఫ్ అబాండెన్స్. ఇది అబాండెన్స్ యొక్క ప్యాటర్న్. ఇది చేయకుండా నాకు కావాలి కావాలి అంటే ఎందుకు వస్తుంది? కాబట్టి మీకంటూ మీరు ఒక లూప్ని క్రియేట్ చేసుకోండి. మార్నింగ్ ఉలిక్కిపడి లేవాలి, టైం అయిందా అని. ఉలిక్కిపడి లేవాలి. 3:30 అయింది అంటే నేను ఎంత డీప్ స్లీప్లో ఉన్నా ఒక డెవిల్ లేచినట్టుగా లేస్తాను. నేను 3:30 అయిందంటే ఏ టైంకైనా పడుకున్నాను. 3:30 అయిందంటే అలారం కంటే 1 మినిట్ ముందే లేస్తాను నేను. అలారం మనల్ని లేపాలి కదా, నేను అలారంలో లేపుతాను. సో అట్లా ఒక లూప్లో పడేసుకోవాలి మనల్ని మనం. ఒక లూప్ క్రియేట్ చేయాలి. అబండెన్స్ అల్గారిథం సీక్రెట్ ఇది. లేదు, ఇంకొకటి, ఇఫ్ వాకింగ్ క్లియర్ యువర్ మైండ్. బయటికి వెళ్ళి కొద్దిసేపు వాకింగ్ చేయడం, నేచర్తో కలవడం, ఇది మీకు ట్రిగ్గర్ పాయింట్ అనిపించింది అనుకోండి, కన్సిస్టెన్సీగా చేయండి. ఒక షెడ్యూల్ పెట్టుకోండి. మీ మీరు ఒక వాకింగ్కి సంబంధించి ఒక అపాయింట్మెంట్ లాగా తీసుకోండి. ఓకేనా? ఒక అపాయింట్మెంట్ ఉంటే మీరు సీఎంతో అపాయింట్మెంట్ ఉంటే ఎలాగైతే టైంకి వెళ్తారో అలా ఒక టైం ఫిక్స్ చేసుకొని డైలీ వాకింగ్ చేయండి. అబండెన్స్ని స్వీకరించే సీక్రెట్స్ ఇవన్నీ కూడా. కాబట్టి డైలీ వాకింగ్ చేస్తే నాకు బాగుంది అనిపించిందా, డైలీ ఒక అపాయింట్మెంట్ లాగా పెట్టుకో, డైలీ నడవండి. ఓకే. ఒకవేళ పీస్ఫుల్గా ఉంటే మంచి నిర్ణయాలు జరుగుతున్నాయి అనుకోండి, పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఇఫ్ కామ్ మేక్స్ యూ టేక్ బెటర్ డిసిజన్స్, రెగ్యులేట్ ఫస్ట్ ఇట్. ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి.
శాంతిగా ఉంటే మంచి నిర్ణయాలు వస్తాయి. కాబట్టి ముందు ప్రశాంతంగా ఉండండి. నో టెన్షన్. నో టెన్షన్ పార్టీస్. డెబ్ట్స్ క్లియర్ చేసేది ఉంది. ఎదురు వాళ్ళు, ఆ డెబ్ట్స్ ఇచ్చిన వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికో తిట్టడానికో వస్తామన్నారు. శాంతం ప్రశాంతం. నో మోర్ టెన్షన్స్. ఓకేనా? ఏం చేస్తారు? మహా అంటే ఒక మాట అనిపోతారు. కానీ ఏ వ్యక్తి ముట్టని ఒక వస్తువు నీ దగ్గర ఉంది, అదే నీ ప్రాణం. అవునా కదా? నీ ప్రాణాన్ని ఏమైనా చేసే వాళ్ళు ఉంటే అప్పుడు భయపడండి. అంతే తప్ప లక్షో 2 లక్షలో 10 లక్షలో 20 లక్షలో డెప్స్ కట్టేది ఉంది, వాళ్ళు వస్తున్నారు, గజగజ వణికిపోయి భయపడకండి. ధైర్యంగా ఉండండి ఫస్ట్. ఓకేనా? సో అలా మనం ముందుకెళ్ళాలి. నెక్స్ట్, ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ప్రతిరోజు మీరు ప్రశాంతంగా ఉండండి. అదే మీ సంపద. ఓకేనా? అదే మీ సంపద. ఇఫ్ వన్ యాక్టివ్ మేక్స్ మనీ, రిపీటెడ్ డైలీ అబండెన్స్ ఇస్ నాట్ బిల్డ్. మీరు ఒక పని చేస్తే, మీరు డబ్బు ఇస్తే ప్రతిరోజు అదే సంపదను క్రియేట్ చేస్తుంది. అంటే డబ్బుని మనం భయంతో దాచిపెట్టొద్దు. డబ్బుని మనం ధైర్యంతో బయటికి ఇవ్వాలి. ఇన్వెస్ట్మెంట్స్ రూపంలోనో, బిజినెస్ రూపంలోనో. ఇలా మనం చేస్తూ ఉంటే ఒక పెద్ద బ్రేక్, మనీని ఆపి ఉంచే కొన్ని మనీ అబ్స్టాకిల్స్ ఉంటాయి కదా. ఇఫ్ వన్ యాక్టివిటీ మేక్స్ మనీ, రిపీటెడ్ డైలీ. మీకు ఒక యాక్టివ్ చేస్తే మనీ వస్తుందా? రిపీటెడ్గా చేయండి. అబండెన్స్ అనేది ఒకేసారి పెద్ద బండరాయి లాగా, ఒక బ్రేక్ లాగా రాదు. స్లోగా బిల్డ్ చేస్తుంది, స్లోగా బిల్డ్ చేస్తుంది. కాబట్టి చిన్న చిన్న విజయాలలోనే అబండెన్స్ ఉంటుందండి. ఇట్ ఈస్ బిల్డ్ త్రూ రిపీటెడ్ స్మాల్ విన్స్ ప్యాటర్న్. ఒకేసారి అబండెన్స్ అనేది కుమ్మరించినట్టుగా రాదు. చిన్న చిన్నగా వస్తుంది. కాబట్టి మీ శ్రమను సంపదగా మార్చండి. టర్న్ ఎఫర్ట్ ఇంటూ వెల్త్. మీరు ఏం చేయాలి? మీ ఎఫర్ట్స్ని వెల్త్గా మార్చాలి. మొన్న ఒక ఇంటర్వ్యూ చూశాను కదా, నవీన్ పోలిశెట్టి. తన ఎఫర్ట్స్ను, నా ఎఫర్ట్ను నేను పెట్టలేదు పూర్తిగా అనే భావన నాకు రావద్దని ముంబై వీధులలో కార్ల వెంబడి పరిగెత్తుతూ తన ఫొటోస్ సీడీస్ ఇస్తూ వెళ్ళాడు. అలా 3 సంవత్సరాలు చేశాడు. ఆఫ్టర్ దట్ ఎవరికో రావాల్సిన అవకాశం ఆయనకు వచ్చింది. ఈ రోజు ఒక సినిమాకి 3 రోజులలో 100 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్. ఇది ఎఫర్ట్కు ఉండే సంపదను క్రియేట్ చేసే అబండెంట్ సీక్రెట్. 100 కోట్ల రూపాయలు చూశాడా లేదా? వీధులలో తిరిగే ఒక సేల్స్ మ్యాన్ ముంబైలో. ఒక సేల్స్ మ్యాన్ లాగా గడిపాడు తన జీవితాన్ని రెస్టారెంట్లలో. ఎఫర్ట్ వెనకాల ఉన్న అబండెంట్ సీక్రెట్ అది. కాబట్టి టర్న్ ఎఫర్ట్ ఇంటూ వెల్త్. థర్డ్ ప్యాటర్న్, ఐడెంటిటీ ఈజ్ గుడ్ యువర్ డెస్టినీ. సో ఇక్కడ నుండి మీ జీవితం మీద, మీ జీవితంలో ఏదైతే జరుగుతుందో, ఫ్రమ్ హియర్ యూ స్టాప్ ఓన్లీ రియాక్టింగ్ టు లైఫ్ అండ్ స్టార్ట్ డిజైనింగ్ లైఫ్. మీకు జరిగిన సంఘటనలకు రియాక్ట్ అవ్వడం కాదు, డిజైన్ చేయండి. మీ రియాక్షన్ని కూడా డిజైన్ చేయండి, మీ లైఫ్ని డిజైన్ చేయండి. థర్డ్ ప్యాటర్న్ ఇది. మీ లైఫ్ని డిజైన్ చేయడానికి ఏబిసి 3 ఫార్ములాస్ చెప్తాను. రాసుకుంటారా? మీ లైఫ్ని డిజైన్ చేయడానికి ఏబిసి. థర్డ్ ప్యాటర్న్లో ఏబిసి. దీని తర్వాత భీష్ముడు చెప్పిన ఒక సంపద సీక్రెట్ చెప్తాను. తెలుసా మీ అందరికి భీష్ముడు పరిచయం ఉన్నాడా? చూసారా మీరు ఎప్పుడైనా భీష్ముడిని? కలిసారా ఎప్పుడైనా? వాట్సాప్లో నెంబర్ ఉందా భీష్ముడి నెంబరు? నాకు నిన్న రాత్రి చెప్పాడు కొన్ని సీక్రెట్స్. ఆ సీక్రెట్స్ మీతో చెప్తాను ఈరోజు క్లాస్లో. ఓకేనా? హ్మ్. ఇప్పుడు ఏబిసి, మన లైఫ్ని డిజైన్ చేయడానికి ఏబిసి చూద్దాం. నెంబర్ 1, ద మనీ ప్యాటర్న్. ఫస్ట్ ప్యాటర్న్, థర్డ్లో మనీ ప్యాటర్న్. ఇది ఏం చేస్తుందంటే సంపద క్రియేట్ చేస్తుంది. బట్ సంపద అనేది తయారవుతున్నప్పుడు బోరుగా అనిపిస్తుంది. సంపద తయారవుతున్నప్పుడు బోర్గానే అనిపిస్తుంది. చాలా బోర్. బోర్ లైఫ్, బోర్ క్లాస్, బోర్ 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 బోర్. ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, బట్ నో వెల్త్ ఉంటుంది. సంపద క్రియేట్ అయ్యే దగ్గర
సంపద తయారవుతున్న దగ్గర బోరుగానే ఉంటుంది. ఎలా తయారవుతుంది? ఫస్ట్ సంపాదించండి. ఎర్న్ ఎంతో కొంత స్టార్ట్ చేయండి. సంపాదించిన దాన్ని ఒక ట్రాక్లో తీసుకురండి. ఒక ట్రాక్, ఒక లైన్లోకి తీసుకురండి. ఎలాంటి ట్రాక్లు అంటే ఫస్ట్ సేవ్, ఇన్వెస్ట్, రిపీట్. నిన్న చెప్పాను కదా, మనీ టెక్నిక్, మనీకి సంబంధించి మిర్రర్ టెక్నిక్. మనీ ప్యాటర్న్ ని ఇది ఫాలో అవ్వండి మీరు. ఎర్న్, ట్రాక్, డబ్బు ఎక్కడి నుండి వస్తుంది, ఎంత సేవ్ చేయాలో ఫస్ట్ చేయండి, ఇన్వెస్ట్ చేయండి, రిపీట్ చేయండి. ప్యాటర్న్ ఏ. ఓకే. ప్యాటర్న్ బి, ఫోకస్ ప్యాటర్న్. ఒక లక్ష్యం పెట్టుకోండి, వన్ ప్రియారిటీ. ఆ లక్ష్యం కోసం డీప్ వర్క్ చేయండి. అది ఏ లక్ష్యమైనా సరే వన్ ప్రియారిటీ పెట్టండి. ఫస్ట్ ఒక లక్ష్యాన్ని చేరండి. ఒక లక్ష్యాన్ని మీరు ఛేదిస్తే 100 లక్ష్యాలను ఈజీగా చేరుతారు. కాబట్టి ఫస్ట్ ఒక ప్రియారిటీగా ఒక లక్ష్యం పెట్టండి. డీప్ వర్క్ చేయండి. ప్రొటెక్ట్ అటెన్షన్. అటెన్షన్ ఇస్ ద రియల్ కరెన్సీ. ఇది రియల్ కరెన్సీ. మీ యొక్క ప్రియారిటీకి సంబంధించి డీప్ వర్క్ చేయండి. దానిని, మీ ప్రియారిటీని ప్రొటెక్ట్ చేసుకోండి. అటెన్షన్తో ఉండండి. అటెన్షన్ ఈస్ ద రియల్ కరెన్సీ. ఓకేనా? మీరు ఒక మంచు ప్రదేశంలో, అంటార్కిటికా సముద్రంలో వదిలివేయబడ్డారు. చుట్టూ కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఎవ్వరూ లేరు. వేల కిలోమీటర్లు ఎందుకు, 100 కిలోమీటర్లు అనుకుందాం. ఏ మనిషి లేడు, ఏ వస్తువు లేదు. మీ జేబులో మాత్రం ₹1,00,00,000 క్యాష్ ఉంది, కరెన్సీ ఉంది. మీరు సర్వైవ్ అవ్వగలుగుతారా? సర్వైవ్ అవ్వగలుగుతారా? మీ బ్యాంకులో ₹100 కోట్ల బ్యాలెన్స్ ఉంది, సర్వైవ్ అవ్వగలుగుతారా? బట్ రియల్ కరెన్సీ అటెన్షన్. మీరు అక్కడున్న అటెన్షన్తో మీరుంటే, మీరు తినడానికి ఆ మంచు కొండలలో ఎక్కడో ఒక దగ్గర ఫుడ్ దొరుకుతుంది మీకు. కింద మంచులో నుండి వెళ్ళే ఫిష్ను పట్టడమో ఏదో ఒకటి, ఏదో ఒక రకంగా. అటెన్షన్ ఈజ్ రియల్ కరెన్సీ. అలా సర్వైవ్ అయి బయటికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. సో అలా అటెన్షన్ ఈజ్ రియల్ కరెన్సీ. ఇది బి. సి, ద నర్వస్ సిస్టమ్ ప్యాటర్న్. మీ బాడీని ఫస్ట్ కామ్ చేయాలి, నమ్మించాలి. దీనికి ఏం చేయాలి? బ్రీత్, స్లో డౌన్, చూజ్ వైజ్లీ. ప్రశాంతతతో నిర్ణయాలు తీసుకోవాలని చెప్పాను కదా. లాంగ్ టర్మ్ డిసిజన్ తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా మెడిటేషన్ చేయండి. మీ ఎమోషన్స్ని తగ్గించండి. అప్పుడు జ్ఞానయుక్తంగా ఎంచుకోండి. ఒక లాంగ్ టర్మ్ డిసిజన్ తీసుకునేటప్పుడు ఫాస్ట్గా తీసుకోకండి, పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకోకండి. మెడిటేషన్ చేయండి, బ్రీత్స్ని అబ్జర్వ్ చేయండి. మీరు తీసుకునే శ్వాస మీది కాదు, గమనించండి. ఈ వేరెవరో వదిలిన శ్వాసని మీరు పీలుస్తున్నారు. ఆ శ్వాస ఎన్నో ఎమోషన్స్ని తీసుకొస్తుంది. ఎన్నో నెగిటివ్ని, పాజిటివ్స్ని, ఎన్నో వైరస్లని, సూక్ష్మజీవులని, సూక్ష్మక్రిములని, ఇన్ని తీసుకొస్తుంది. పొరపాటున ఎవరైనా మన మీద ఆచ్యాలు తుమ్మారనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీల్? ఆ తుంపర్లన్నీ మీ మీద పడ్డాయి అనుకోండి, ఎలా ఉంటుంది మీ ఫీల్? ఇంటికి వచ్చి స్నానం చేసేంత వరకు. అవునా కాదా? మరి మీ ముక్కు ద్వారా మీ ఊపిరితిత్తులకు వెళ్తున్న గాలి ఎక్కడి నుండి వస్తుంది? సపరేట్గా పైప్ లైన్ ఉందా? ఎక్కడి నుండి వస్తుందండి? మీ పక్కనున్న ఒక ముసలావిడ వదిలిన శ్వాసని మీరు పీలుస్తున్నారు. ఆమె ముక్కులో నుండి బయటకు వచ్చింది ఆ గాలి. అదే గాలిని మళ్ళీ మీరు మీ ముక్కు ద్వారా ఊపిరితిత్తుల్లోకి పీల్చుకుంటున్నారు. అర్థమవుతుందా? ఆక్సిజన్ ఉంటే మనిషి బ్రతుకుతాడు. 100% ఆక్సిజన్ తీసుకుంటే మనిషి బ్రతకడు, తెలుసా? ఆక్సిజన్ ఒక 25%, నైట్రోజన్ ఒక 70%, ఇలా సో అండ్ సో, కార్బన్ డైఆక్సైడ్, ఇవన్నీ కలిపి పీల్చుకుంటేనే మనిషి బ్రతుకుతాడు. మీరు ఏ డాక్టర్నైనా అడగండి, ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఆక్సిజన్ సిలిండర్ కొద్దిసేపే పెడతారు. 100% ఆక్సిజనే ఉంది భూమి మీద అనుకోండి, మనిషి బ్రతకడు. ఊపిరితిత్తులు చాలా ఇలా వ్యాపించి పేలిపోతాయి. తెలుసా మీకు ఈ విషయం? ఉన్నారా డాక్టర్స్ ఎవరైనా మన దాంట్లో? 100% ఆక్సిజన్తో కూడా డేంజరే. కాబట్టి జీవితంలో అన్నీ ఉండాలి. నేను పూర్తిగా మంచిగానే ఉంటాను, నేను పూర్తిగా ఇలానే ఉంటాను, డేంజర్ అది. బ్లాస్ట్ అయిపోతారు. కాబట్టి కొంచెం నాలాగా ఉండాలి. ఓకేనా? అన్నీ తెలుసుకోవాలి. సో మీ నర్వస్ సిస్టమ్ని
మీరు కామ్ చేయాలి. డిసిజన్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా మెడిటేషన్ చేయాలి. వెంటనే నిర్ణయం తీసుకోవద్దు. ఓకే. డి, ద గ్రోత్ ప్యాటర్న్. మీరు ఎదిగే ప్యాటర్న్ ఇక్కడ ఉంది. ఏంటి? లెర్న్. ఫస్ట్ నేర్చుకోవాలండి. చాలా మంది మిస్టేక్ చేసేది, చాలా మంది వదిలేసేది లెర్న్ దగ్గర, నేర్చుకోవడం దగ్గరే. రారు వాళ్ళు. నేర్చుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు, రిజల్ట్ మాత్రం రావాలి. నేర్చుకోవడం టైం కేటాయించరు. నేను నిన్న చెప్పాను కదా, నాకు తెలిసిన ఒక వ్యక్తి, ఒక కంపెనీకి సీఈఓ, పర్ యానం 2500 crores టర్న్ ఓవర్ చేసే ఆయన ప్రతి 3 monthsకి ఒక 3 days క్లాసెస్కి వెళ్తాడు. ఒక 3 days క్లాసెస్ నేర్చుకోవడానికి. ఆల్రెడీ ఆయనను ఫాలో అయ్యే వాళ్ళు లక్షలలో ఉన్నారు. 2500 కోట్ల రూపాయల టర్న్ ఓవర్. అమెరికాలో 60 విల్లాస్ ఉన్నాయి, రెంటెడ్ విల్లాస్. అయినా కూడా ఇంకా తను లెర్నింగ్లోనే ఉన్నాడు. ఈ ప్రకారం మనం ఎంత నేర్చుకోవాలి? ఓకే. అబండెన్స్ అనేది ఎలా వస్తుంది? అబండెన్స్ వెనుకున్నటువంటి ఫ్రీక్వెన్సీ ఏంటి, అల్గారిథం ఏంటి అంటే లెర్న్. నేర్చుకోవడం ఒక్కటే కాదు, అప్లై చేయాలి. నేర్చుకున్న దానిని అప్లై చేయాలి, అమలు చేయాలి. ఇది చేయరు, నేర్చుకోరు. ఒకవేళ నేర్చుకున్నా అప్లై చేయరు. అప్లై చేసిన దాన్ని మళ్ళీ రివ్యూ తీసుకోవాలి, పరిశీలించాలి. రివ్యూ చేసి మళ్ళీ దాన్ని ఇంకా కొంచెం బెటర్గా చేసుకోవాలి. ఎవ్రీడే నేను ఫీడ్బ్యాక్ ఎందుకు అడుగుతాను? ఇంకా బెటర్గా చేసుకోవడానికి, రివ్యూ తీసుకోవడానికి, ఇంకా కొంచెం రిఫైన్ చేయడానికి. సో దిస్ ఈజ్ హౌ స్కిల్ టర్న్స్ ఇంటూ ఇన్కమ్. ఇది మీరు చేస్తే మీ స్కిల్ ఇన్కమ్గా మారుతుంది. ప్యాటర్న్ మీది, మీ వ్యక్తిత్వం. మీ వ్యక్తిత్వమే మీ నిర్ణయాలు, మీ నిర్ణయాలే మీ వాస్తవం. అవునా కదా? మీ జీవితంలో జరిగే వాటికి మీరే కదా బాధ్యులు. ఇంకెవరైనా బాధ్యులుగా చేద్దామా? ఇంకెవరైనా చేద్దామా బాధ్యులుగా? మీరే. మీ ప్యాటర్న్స్ మీరే చేంజ్ చేయాలి. మీ స్కిల్ని సంపదగా మార్చాలి. సంపదగా మార్చాల్సింది మీ స్కిల్ని. కాబట్టి లెర్నింగ్లో ఉండండి, ఆల్వేస్ నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఓకేనా? సో ఇప్పుడు ద రియల్ సీక్రెట్ ఏంటంటే యువర్ నర్వస్ సిస్టమ్. మీ యొక్క బాడీ తత్వం, మీ నరాల వ్యవస్థ, మీ నాడీ వ్యవస్థ, మీ ఆలోచన వ్యవస్థ. 2026 డిపెండింగ్ ఆన్ యువర్ నర్వస్ సిస్టమ్. గుర్తుపెట్టుకోండి. 2026లో సక్సెస్ అవ్వాలంటే కామ్ మైండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మీరు ప్రశాంతంగా లేకుండా అశాంతిగా కనుక ఉంటే మీ నిర్ణయాలు చాలా డేంజర్గా ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎప్పుడు టెన్షన్తో అశాంతిగా ఉండేవాళ్ళు తాత్కాలిక ఆనందాన్ని వెంబడిస్తారు. మొబైల్ చూడడం, వీడియోస్ చూడడం, మూవీస్కి వెళ్ళడం, ఎంటర్టైన్మెంట్, చిన్న చిన్న ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి అడిక్ట్ అవ్వడం చేస్తారు. ఇవన్నీ అబాండెన్సీని దూరం చేసే క్రియలు. ఓకేనా? కాబట్టి మీరు పీస్ఫుల్గా ఉంటే మీకు దొరికేది ఏంటంటే, వెన్ యు ఆర్ రెగ్యులేటెడ్ ఇట్, యూ చూస్ డిసిప్లిన్, పేషెన్సీ అండ్ స్ట్రాటజీ. సో అబండెన్స్ ఇస్ నాట్ జస్ట్ మైండ్ సెట్, ఇట్ ఈస్ స్టేట్ ప్లస్ సిస్టమ్ ప్లస్ రిపిటేషన్. అబాండెన్స్ అనేది మీ థాట్స్ యొక్క మైండ్ సెట్ కాదు. అబాండెన్స్ అంటే మీరు ప్రశాంతంగా ఉండి ఓర్పుతో నేర్చుకుంటూ ఒక వ్యూహాన్ని ఎంచుకోవాలి, ఒక స్ట్రాటజీని ఎంచుకోవాలి. ఈ స్ట్రాటజీలో నుండి ఒక స్థితి వస్తుంది, ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తారు. ఈ సిస్టమ్ను మళ్ళీ రిపీట్ చేస్తారు. అబాండెన్స్ అంటే ఇన్ఫినిటీ సింబల్ ఎలా ఉంటుంది? రిపీటెడ్గా వస్తుంది. గెలాక్సీ ఎలా ఉంటుంది? ఇలా తిరుగుతూనే ఉంటుంది గెలాక్సీ. అందులోనే మనం ఉన్నాం. ప్రతిదీ మనకు నేర్పిస్తూనే ఉంటుంది, మనం గమనించం అంతే. కాబట్టి ఒక సిస్టమ్ని క్రియేట్ చేయండి, రిపీటేషన్గా చేయండి, రిపీటెడ్గా చేయండి. ద హిడెన్ అల్గారిథం బిహైండ్ అబాండెన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఫైండ్ అవుట్ యువర్ ప్యాటర్న్. మీరు ఏ ప్యాటర్న్లో ఉన్నారు? నేను ఇప్పుడు చెప్పాను కదా, 3 ప్యాటర్న్స్ చెప్పాను కదా, మీరు ఏ ప్యాటర్న్లో ఉన్నారు? మీరు ఏ ప్యాటర్న్ ఉపయోగిస్తే అబాండెన్స్ వస్తుంది మీకు. కాబట్టి ఆ ప్యాటర్న్ని క్రియేట్ చేయండి. ఇప్పటి నుండి మీరు విన్న దాంట్లో దేనిని వదిలేయాలనుకుంటున్నారు, ఎలాంటి ప్యాటర్న్ బిల్డ్ చేయాలనుకుంటున్నారు, కొంచెం అవేర్నెస్లోకి రండి. ఓకేనా? కొంచెం అవేర్నెస్లోకి రండి. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏది ఆలోచిస్తారో, ఎలాంటి స్థితిలో ఉంటారో దానినే మీరు ఆకర్షిస్తారు.
ఈ యూనివర్స్ని మనం కండిషన్స్తో అడగద్దు, ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, కండిషన్స్తో అడగద్దు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇప్పుడు ఒక మంచి కారు కావాలి. ఈ కారు కావాలన్నప్పుడు ఈ కారు నువ్వు ఎలా ఇస్తావు అని అడగద్దు. ఫస్ట్ నీకు ఎలాంటి కారు కావాలి, ఎప్పుడు కావాలి, ఎందుకు కావాలి, ఏ రంగు కలర్ కార్ కావాలి, ఇలా మేనిఫెస్ట్ చేయాలి. యూనివర్స్ ఎలాగో నువ్వు అడిగే నీ స్టేటస్ని బట్టి ఎక్కడి నుండో తీసుకొస్తుంది నీకు. కాబట్టి యూనివర్స్ని తికమక మకతిక పెట్టకండి. అడిగే విధానం ఉంటుంది, మేనిఫెస్ట్ చేసే విధానం ఉంటుంది. ఎలా మేనిఫెస్ట్ చేయాలి ఏంటి అనేది మనం నేర్చుకుందాం ఫిబ్రవరి క్లాస్లో. ఓకేనా? సో మీ బ్రెయిన్ ఏదైతే నమ్ముతుందో, మీ బ్రెయిన్ నమ్మిందన్న మీ బాడీ నిజమని నమ్ముకుని అమలు చేస్తుంది. కాబట్టి మనం ఇక్కడ నమ్మించాల్సింది ఎవరిని? బ్రెయిన్ని. సో ఫియర్లో ఉన్నప్పుడు మనకు అవకాశాలు, తప్పుడు అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి కామ్ మైండ్తో ఉన్నప్పుడు రైట్ ఆపర్చునిటీస్ వస్తాయి. రిపీటెడ్ థాట్స్ ఈజ్ కోల్డ్ ఫిజికల్, రిపీటెడ్ థాట్స్ ఈజ్ కోల్డ్ సైకలాజికల్ ప్యాటర్న్స్, రిపీటెడ్ ప్యాటర్న్స్ ఈజ్ కోల్డ్ డెస్టినీ. ఓకేనా? థాట్స్కి, మీ యొక్క థాట్స్ నుండి వరుసగా మీకు ఒక ఆలోచనలు వస్తున్నాయి అంటే అది మీ యొక్క సైకలాజికల్ ప్యాటర్న్. ఆ ప్యాటర్న్ రిపీటెడ్గా వస్తుందంటే అదే మీ డెస్టినీగా మారుతుంది. కాబట్టి ఫోకస్ ఆన్ థాట్స్. థాట్స్ పైన ఫోకస్ చేయండి. విజువలైజేషన్ అంటే జస్ట్ ఊహించడం కాదు, మీ బ్రెయిన్కి ఫ్యూచర్కి సంబంధించిన కమాండ్స్ ఇవ్వడం విజువలైజేషన్ అంటే. సో గ్రాటిట్యూడ్ అంటే మీ అట్రాక్షన్కి సంబంధించిన ఒక ఫ్యూయల్ లాంటిది. ఇలాంటి కొన్ని విషయాలు మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. సో దానికంటే ముందు జీవితంలో భీష్ముడు చెప్పిన కొన్ని జీవన సూత్రాలు ఈరోజు చెప్పి ఈ క్లాస్ని మనం క్లోజ్ చేద్దాం. చెప్పమంటారా? మీరెవరు భీష్ముడిని చూడలేదన్నారు కదా, ఎలా చెప్పాలి? పరిచయం లేదన్నారు కదా, చూసారా? భీష్ముడితో పరిచయాలు ఉన్నాయా మీకు? ఎస్, చెప్తాను చూడండి. అబండెన్స్ యొక్క సీక్రెట్ని ఆయన అప్పుడే చెప్పాడు. ఈ అబండెన్స్ అనే అల్గారిథం సీక్రెట్ని అప్పుడే చెప్పాడు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా. ఎస్. సో భీష్ముని యొక్క జీవన సూత్రాలు మనం తెలుసుకుందాం. భీష్ముడు ఒక 4 రక్షణ కవచాల గురించి చెప్పాడు. ఇప్పుడు మీకు ఒక స్టోరీ కూడా చెప్తాను నేను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న స్టోరీ. కురుక్షేత్ర యుద్ధం తర్వాత అంపశయ్య పైన భీష్ముడు పడుకున్నాడు. అతన్ని చూడ్డానికి ధర్మరాజు వచ్చాడు. అప్పుడు భీష్ముడిని ఇలా అడిగాడు ధర్మరాజు, పితామహ, మనిషి కష్టకాలంలో అతన్ని కాపాడేవి ఏవి? ఎప్పటికీ పతనం కాకుండా ఉండాలంటే అతనికి ఏం అవసరమని అడిగాడు. మనకు అవసరమేనా అతను అడిగిన ప్రశ్న? అవసరమే కదా. అప్పుడు భీష్ముడు ఏం చెప్పాడో చూద్దాం. భీష్ముడు ఇలా ఉపదేశించాడు, ఏమని? ఉండాల్సింది మంచి మిత్రుడు. ఎలాంటి మిత్రుడు? మనం బంగారం వెండి అంటాం, రెండింటిని కలిపి, అవునా కదా? ఆ మిత్రుడు ఎలా ఉండాలి? వెండి బంగారం లాగా ఉండాలి. ఎలా ఉండాలి? వెండి బంగారం. బంగారం రాగా ఉంటే ఆర్నమెంట్ అవ్వదు. బంగారంకి వెండి కలిస్తేనే ఒక డిజైన్డ్ ఆర్నమెంట్ అవుతుంది, అవునా కదా? స్నేహం ఎలా ఉండాలి అంటే, మీ స్నేహితుడు మీరు కలిశారంటే ఒక అందమైన నగగా మారాలి. అలాంటి స్నేహం ఉండాలి. అంతేకాని వాడి థాట్స్ ఇలా, నీ థాట్స్ ఇలా ఉంటే ఇది ఫ్రెండ్షిప్ అవుతుందా? వెండి బంగారం లాంటి స్నేహం కలిగి ఉండాలి. జీవితంలో ఎలాంటి కాలంలోనైనా మీరు కష్టకాలంలో బయటపడాలంటే వెండి బంగారం లాంటి స్నేహం కావాలి. నాది అలాంటి స్నేహం అవుతుందా మీతో? అవుతుందా? అలాంటి స్నేహం అవుతుందా? ఇప్పుడు ఇంకా వెండి బంగారం ధరలు ఈక్వల్ కాబోతున్నాయి. వెండి చాలా బాగా పెరుగుతుంది. ఎందుకంటే వెండిని ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ సంబంధించి, వెహికల్స్కి సంబంధించి ప్రతి దాంట్లో యూజ్ చేస్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు ఇంట్రెస్ట్ టు ఇన్వెస్ట్ ఇన్ సిల్వర్, ఇట్ ఈస్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్. బిజినెస్ పాయింట్ ఒకటి చెప్పేశాను మీకు. ఓకే. సో కాబట్టి ఆయన ఏమంటున్నాడు? జీవితంలో ఎప్పటికీ పతనం కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక ఫ్రెండ్ ఉండాలి మీకు, మంచి మిత్రుడు. వెండి బంగారం లాగా కలిసి ఉండాలి మీరు. అలాంటి మిత్రుడిని వెతకండి. లేకపోతే నేనే అలాంటి మిత్రుడిని అనుకుంటే నాతో స్నేహం చేయండి మీకు అనిపిస్తే. ఓకేనా? నెక్స్ట్, బుద్ధి కుశలత, సరి అయిన ఆలోచన శక్తి.
వీళ్ళకి ఎవరు చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ భీష్ముడికి? ఎవరు చెప్పారు? మన యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. ద ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ గురు లార్డ్ శ్రీకృష్ణ అని ఒక వీడియో ఉంటుంది, మీరు చూడండి అది. మనం ఇప్పుడు పేరు పెట్టాం, అవునా కదా? మనం పేరు పెట్టాం, బట్ ఎప్పటి నుండో ఉంది ఈ సిద్ధాంతం. ఇప్పుడు వైఫై ఇప్పుడు కనెక్ట్ చేస్తున్నాం. ఈ వైఫై ఫ్రీక్వెన్సీకి సంబంధించిన తరంగాలు విశ్వంలో జీసస్ ఉన్నప్పుడు ఉన్నాయి, అప్పుడు మహాభారత యుద్ధం జరుగుతున్నప్పుడు ఉన్నాయి, అప్పుడెప్పుడో శ్రీరాముడు ఉన్నప్పుడు ఉన్నాయి, అప్పుడెప్పుడో మహావిష్ణువు ఉన్నప్పుడు ఉన్నాయి. ఆ తరంగాలు ఉన్నాయి, వాటిని ఐడెంటిఫై చేయలేదు మనం, అంతే. అర్థమవుతుందా నేను చెప్పేది? వైఫై తరంగాలు ఉన్నాయా లేవా? ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేశామా వైఫై తరంగాలు? లేదు కదా. అంటే ప్రతిదీ దాచిపెట్టబడి ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు? బుద్ధి కుశలత, ఆలోచన శక్తి, సరి అయిన ఆలోచన శక్తి ఉంటే వాడు జీవితంలో ఎప్పటికీ పూర్తిగా నశించడు. వాడెక్కడున్నా రాజేరా అనేలాగా బ్రతుకుతాం. విన్నారా ఈ డైలాగ్ ఎక్కడైనా? వాడెక్కడున్నా రాజేరా అన్నట్టు. ఎన్నిసార్లు పడిపోయినా తిరిగి లేస్తాం, పడిపోయినా తిరిగి లేస్తాం. ఇది ఉన్నవాళ్ళు. ఓకే. సో ఐఎమ్ వెరీ లక్కీ, నాకు మీరు అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. నేను విశ్వసిస్తున్నాను. వెండి బంగారం లాంటి స్నేహితులు మీరు నాకు. మనం కలిస్తే ఒక నగని క్రియేట్ చేయొచ్చు, ఒక ఆర్నమెంట్ని క్రియేట్ చేయొచ్చు. 24 క్యారెట్ బంగారం ఒంటరిగా ఉన్నా నో వాల్యూ. అంటే ఆర్నమెంట్గా మలచలేం, దాంతో ఆర్నమెంట్ చేయలేం. ఓకేనా? సో అలా చెప్పి బుద్ధి కుశలతకు సంబంధించి కొన్ని విషయాలు చెప్తాడు. అందులో చెప్పే విషయాలు, 3 విషయాలు నేను ఈరోజు మీకు చెప్తాను. అది ఒక చాలా పెద్ద చాప్టర్ అది. అందులో నుండి కొన్ని పాయింట్స్ నేను తీసుకున్నాను. ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నేను చదివిన స్టోరీస్లో నుండి ఇది తయారు చేశాను. వారం రోజులు చదివిన దాని నుండి 3 స్లైడ్స్ తయారు చేశాను. గ్రేటా కదా నేను? కొంచెం గ్రాండ్ అప్లాస్ ఇవ్వచ్చు కదా, గ్రాటిట్యూడ్. పొద్దున్న చప్పట్లు కొడితే మీ హార్టే బాగుంటుందండి. ఓకేనా? మీ హార్ట్ ఇంకొంచెం ఎక్కువ రోజులు పరిగెడుతుంది. అలా. సేమ్ చెప్పాడు. అంటే మంచి ఆస్తుల ప్రాముఖ్యత అంటే సంపద ఏంటి? మంచి మిత్రుడు, ఆపదలో అండగా నిలిచే ఫ్రెండ్ కావాలి. ఇది మనిషికి గొప్ప బలం. ప్రజెంట్ నవ్వు ఈ 21st సెంచరీలో, అరే మామ అర్జెంటుగా ఉందిరా ఒక 1000 రూపాయలు కొట్టురా అని చెప్పామనుకో, వాడు ఎప్పటిదో బ్యాలెన్స్ లేని స్క్రీన్ షాట్ పంపిస్తాడు మనకు, అకౌంట్. ఫేస్ చేశారు ఎవరైనా? ఒకానొకప్పుడు నేను ఫేస్ చేశాను ఇలాంటి సిచ్యువేషన్స్. కాబట్టి ఇప్పుడున్న స్నేహితులు సరైన స్నేహితులు కాదు. నీ ఫోన్ వచ్చిందంటే అరే వీడు ఏదో అడగడానికే చేస్తున్నారా అనుకుంటాడు వాడు. కానీ అసలైన సంపద ఏంటి తెలుసా? రియల్ సంపద, భీష్ముడు చెప్పిన సంపద, ఆపదలో అండగా నిలిచే స్నేహితుడు. మనిషికి గొప్ప బలం. ఒక ఫ్రెండ్ కావాలి ఖచ్చితంగా. ఎ ఫ్రెండ్ ఇన్ ఏ నీడ్, ఎ ఫ్రెండ్ ఇన్ ఏ డీడ్. అండ్ బంగారం, వెండి, ఇది సంపాదించాలి. దిస్ ఈస్ ద రియల్ సంపద. కరెన్సీ కాదు, నోట్స్ కాదు మీరు సంపాదించాల్సింది, వెండి బంగారం సంపాదించాలి. అసలైన సంపద ఇదే. ఆర్థిక స్థిరత్వం మనిషికి భద్రతను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అన్నాం దీన్నే. ఆర్థిక స్థిరత్వం అనేది ఉండాలి అని చెప్పాడు భీష్ముడు. దానికి మీరు వెండి బంగారం సంపాదించుకొని ఆయన అని చెప్తున్నాడు. ఎవరికి? ధర్మరాజుకు చెప్తున్నాడు సార్, మనకు కాదు అంటారు ఇప్పుడు, అంతే కదా. ధర్మరాజుకు చెప్తున్నాడు, మనకు కాదు అంటారు, అంతే కదా. ఓ మీరు చాలా తెలివిమంతులు. అందుకే మన వాళ్ళు ఇంటి ముందు గడపకి పసుపు రాయండి అంటే మనం పసుపు కలర్ పెయింట్ వేస్తున్నాం, అవునా కదా? ఎంతమంది ఇంకా పసుపు రాస్తున్నారు ఇంటికి, ఇంటి ముందు పెయింట్ వేస్తే ఒక్కసారి వేస్తే అయిపోయాయి. అబ్బాయి చాలా తెలివిమంతులు. అసలు ఎందుకు రాయమన్నారు పసుపు? ఎవడన్నా బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు వాని కాలికున్న బ్యాక్టీరియాస్ ఇవి చనిపోతాయి, పసుపు యాంటీబయాటిక్ గా ఉంటుంది కాబట్టి ఇలా చెప్తే పిచ్చోడిలాగా చూస్తారని అప్పుడు మన ఋషులు ఏం చెప్పారు? అమ్మ తల్లి పొద్దున లేవగానే గడపకు పసుపు రాయి, లక్ష్మీదేవతని ఇంట్లోకి వస్తుంది అని చెప్పారు. అప్పుడు మన వాళ్ళు రాయడం స్టార్ట్ చేశారు. కాలక్రమేణా ఏమైంది? ఈ పసుపు రాయడం బద్ధకంగా మారిపోయి పసుపు కలర్ పెయింట్ వేయడం మొదలుపెట్టారు. పెయింట్ వల్ల జరుగుతుంది ఇవన్నీ కాదు కదా. అలాగే ఇది ధర్మరాజు కాదు చెప్పేది, మనకు చెప్తున్నాడు. వెండి బంగారం సంపాదించండి, కేజీల కేజీలు సంపాదించండి.
ఎంత సంపాదించాలి? తులాలు గ్రాములు కాదు, ఎంత సంపాదించాలి? కేజీల కేజీలు సంపాదిస్తారా? కేజీల కేజీలు. ఇప్పుడు నవే డేస్ పెళ్లి చేస్తే మినిమం కేజీ బంగారం పెడుతున్నారు. నేను ఇప్పటికి అటెండ్ అయిన పెళ్లిళ్ళలో చాలా మంది కిలో బంగారం. అమ్మాయి తరపున అంటే నాకు అమ్మాయిలు కాబట్టి చెప్తున్నా, నేను దాని మీద ఫోకస్ చేశాను. నేను ఇప్పటి వరకు ఒక 10 పెళ్లిళ్ళకి వెళ్ళుంటాను. అందులో మినిమం ఎంత బంగారం పెట్టారంటే కేజీ బంగారం. సింపుల్ అయిపోయింది కేజీ బంగారం అనేది. అప్పుడు పడ్డది నాకు ఆలోచన, అంటే నేను ఎన్ని కేజీలు సంపాదించాలి ఆ టైం వరకు. కాబట్టి కేజీల కొద్ది బంగారం వెండి సంపాదించండి. నెక్స్ట్ బుద్ధి కుశలత, వివేకం. ఇది కూడా సంపద. అబండెన్స్ అల్గారిథం వెనకాల ఉన్నది. సంపద మిత్రులు లేకపోయినా సరి అయిన బుద్ధి ఉండాలి, వివేకమైన బుద్ధి ఉండాలి. ఈ బుద్ధి ఉంటే మనిషి మళ్ళీ మళ్ళీ అన్నింటినీ సంపాదించుకోగలడు, అన్నింటినీ సంపాదిస్తాడు. ఇప్పుడు చెప్పండి, నా ఏజ్ ఫ్రెండ్స్ నన్ను వదిలేశారు అందరూ కూడా. నా ఏజ్ ఫ్రెండ్స్ అంతా వదిలేశారు. నేను ఇక్కడ ఉన్న మీ అందరిలోకెల్లా చిన్నవాడిని వయసు పరంగా. నా థాట్స్ని బట్టి, నా ప్రయత్నాలను బట్టి, నేను చేసే అటువంటి ఇన్వెస్ట్మెంట్స్ని బట్టి, వీడి దగ్గరికి పోతే లక్షలు లక్షలు ఎక్కడెక్కడో పెడతారు రా, ఎన్ని లక్షలు పోయినా వీడు భయపడాడు. నన్ను అందుకే వదిలేశారు మా ఫ్రెండ్స్. ఒక 1,00,000 రూపాయలు ఇక్కడ పెట్టాను, ఇది పోయింది అంటే నెక్స్ట్ సెకండ్ మర్చిపోతాను నేను దాన్ని. దాన్ని క్యారీ చేయను. ఈ మైండ్ సెట్కి భయపడ్డారు నా ఫ్రెండ్స్. వాళ్ళకేంటి, వాళ్ళ దగ్గర ఉన్న లక్ష్యాన్ని ఎలా కాపాడుకోవాలనేది వాళ్ళ టార్గెట్. నాకేంటి, ఈ లక్ష్య పోతే ఇంకో 10 లక్షలు ఎలా క్రియేట్ చేయాలనేది నా టార్గెట్. అందుకనే వాళ్ళు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. నాతో ఏ ఫ్రెండ్స్ లేరు, ఎవ్వరు లేరు. నేను ఒంటరిగా ఒక కరోనా టైంలో కదా ఎలాగైతే ఒక పేషెంట్ని వదిలేశారో అలా కొన్ని సంవత్సరాలు ఉన్నాను నేను. అప్పుడు నేను పెంచుకుంది నా బుద్ధి కుశలత పెంచుకున్నాను, నా తెలివితేటలు పెంచుకున్నాను. అప్పుడు దొరికిన వాళ్ళే మీరు. మిమ్మల్ని మళ్ళీ సంపాదించుకున్నానా లేదా ఫ్రెండ్స్ని? ఎస్ సార్. ఆ ఫార్ములా రైటా కాదా? రైటే కదా. ఇప్పుడు ఒక కంపెనీకే అడ్వైజర్గా ఉన్నాను, వన్ ఆఫ్ ద కో డైరెక్టర్గా ఉన్నాను ఒక కంపెనీ. వీడు ఏమీ చేయలేడు, వీంతో ఉంటే డేంజర్ అనుకున్న ఆ ఆలోచనలు ఒక కంపెనీని నిలబెట్టాయి. అంటే ఇది సక్సెస్ ఫార్ములానే కాదా? సక్సెస్ ఫార్ములానే కదా. సో కాబట్టి భీష్ముడు చెప్పింది ఫాలో అవుదాం. సో అతనికి అర్థం కావడానికి ఒక స్టోరీ చెప్పాడు. ఈ స్టోరీ చాలా ఇంపార్టెంట్, వినండి. ఈ స్టోరీని, ఈ సూత్రం అర్థం చేసుకోవడానికి నాడీ జంగుడు గౌతముడు అనే ఒక స్టోరీ చెప్పాడు. తెలుసా మీకు ఎవరికైనా ఈ స్టోరీ? తెలుసా? నేను చెప్తాను చూడండి. ఈ స్టోరీ ఫైనల్. ఈ స్టోరీలో చాలా పెద్ద రహస్యం దాగి ఉంది. సంపద అనే అబాండెన్స్ మీకు ఎలా రావాలి అనే దానికి సంబంధించి ఇక్కడ మీరు తెలుసుకుంటారు. ఈ స్టోరీని జాగ్రత్తగా వినండి. మీకోసం నేను ఇమేజెస్ కూడా క్రియేట్ చేశాను. మీరందరినీ కూడా నేను ఎలా ఊహించుకున్నానంటే ఈ స్లైడ్ చేసేటప్పుడు మా ఈషా లాగా ఊహించుకున్నాను. తెలుసా, మా ఈషా 3 ఇయర్స్ బేబీ, చిన్న పాప. ఇప్పుడు తను ఏంటి, యానిమేషన్సే చూస్తుంది. సో మిమ్మల్ని అందరినీ కూడా నేను అలానే ఊహించుకున్నాను. మీకోసం నేను ఈ స్లైడ్స్ క్రియేట్ చేశాను. చూడండి ఒకసారి, ఆ స్టోరీ చెప్తాను. నాడి జంగుడు గౌతముడి కథ. సో ఇక్కడ నాడి జంగుడి కథ. పూర్వకాలంలో గౌతముడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో. కానీ వేద విద్యలను వదిలేసి వేటగాడిగా మారాడు. చాలా క్రూరమైన వేటగాడిగా మారాడు. అలా మారిన అతనికి ఒకరోజు అడవిలో దారి తప్పిపోయి బాగా ఆకలితో ఇబ్బంది పడుతూ అలమటిస్తుంటే ఒక పెద్ద చెట్టు కిందికి, ఒక వృక్షం కిందికి వెళ్తాడు. ఆ చెట్టు పైన నాడీ జంగుడు అనే ఒక పెద్ద కొంగ బ్రతుకుతూ ఉంటుంది. అది నార్మల్ కొంగ కాదు, సామాన్యమైన పక్షి కాదు. బ్రహ్మదేవునికి ఫ్రెండ్. ఎవరికి ఫ్రెండ్? బ్రహ్మదేవునికి ఫ్రెండ్. అప్పుడు గౌతముడి ఆకలిని గమనించిన ఈ నాడీ జంగుడు ఏం చేస్తాడంటే అతనికి ఆహారంగా కొన్ని చేపలను తీసుకొచ్చి ఇస్తాడు. ఫిష్ని జాలిపడి, దయ చూపించి. అతను అది తిన్న తర్వాత అతని యొక్క పేదరికాన్ని గమనించి, మంచి మంచి కొంగ పాపం, నాలాంటి కొంగ, అతని యొక్క పేదరికాన్ని గమనించి దారిద్ర్యాన్ని చూసి జాలిపడి ఈ నాడీ జంగుడు అనే పక్షి యొక్క ఫ్రెండ్, ఒక రాక్షస రాజు ఉంటాడు, విరిపాక్షుడి దగ్గరికి పంపిస్తుంది. విరిపాక్షుడి దగ్గరికి. ఆ విరిపాక్షుడు ఏం చేస్తాడంటే నాడీ జంగుడు పంపించాడు కాబట్టి అతని యొక్క రికమెండేషన్ తోటి గౌతముడికి అపారమైన వెండి బంగారం బహుమతిగా ఇస్తాడు.
వెండి బంగారం బహుమతిగా ఇస్తాడు. ఇవేవైనా ఆ బ్రాహ్మణుడు అడిగితే ఇచ్చాడా నాడీజంగుడు? జాగ్రత్తగా అడిగితే ఇచ్చాడా? అడగక ముందే ఇచ్చాడు. ఇలా ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది? అసలు మనిషి యొక్క సంపద ఎక్కడ కాపాడుకోవాలి? అబాండెన్స్ ఫ్రీక్వెన్సీ అల్గారిథం సీక్రెట్ ఎక్కడ ఉంటుందో నేను చెప్తా చూడండి. సో తిరిగి ప్రయాణంలో మళ్ళీ గౌతముడు నాడీజంగు దగ్గరికి వస్తాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు? ఇప్పుడు అతని దగ్గర డబ్బు ఉంది, కానీ మనసులో కృతజ్ఞత లేదు, కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత అంటే దానికి వ్యతిరేకం. అడగక ముందే ఇవన్నీ ఇచ్చింది అని చెప్పి ఆ కొంగ పైన అతడికి విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు, కృతజ్ఞత ఉంది. సో ఏం చేశాడు? అతడు సహజ గుణం ఏంటిది అతనిది? వేటాడే వృత్తి. సహజ గుణం ఏంటి? వేటాడే వృత్తి. వాడి దగ్గర డబ్బు ఉంది, ఇవన్నీ ఆ కొంగ ఇచ్చింది. కానీ వాడు ఏం ఆలోచిస్తున్నాడు ఇప్పుడు? ఈ కొంగను చంపి తింటే నా ఆకలి తీరుతుంది. గ్రాటిట్యూడ్కి బదులు ఏమొచ్చింది? వీడిని చంపాలి అనే భావన వచ్చింది. ఏం చేస్తాడు ఆయన? చంపేస్తాడు. ఆ నాడి జంగుడు అనే కొంగని చంపేస్తాడు. చంపేసి దాని మాంసం తిని, బంగారం ఇవన్నీ తీసుకెళ్ళడానికి బలం కావాలి కాబట్టి, ఇంత బంగారం ఇంత వెండి మోసుకెళ్ళాలంటే బంగారం బలం కావాలి కాబట్టి తిండి కావాలి, తిండి కావాలి కాబట్టి ఈ కొంగను చంపేస్తే అయిపోద్ది. చంపేశాడు. తనను రక్షించిన ఫ్రెండ్ని, స్నేహితుడినే చంపేశాడు. సో ఇలా ఈ విషయం విరూపాక్షుడికి అనే రాజుకు తెలుస్తుంది. చాలా బాధపడతాడు. గౌతముని పట్టుకొని శిక్షిస్తాడు, తీసుకెళ్లి శిక్షిస్తాడు. బట్ రాజు మాత్రం తన ఫ్రెండ్ని కోల్పోయానని చాలా బాధపడుతుంటాడు. చితి పేర్చి ఆల్రెడీ ఆ చితిలో దహనం చేపిస్తాడు, బూడిద అయిపోతుంది. అప్పుడే ఇంద్రుడు అక్కడికి వచ్చి, దూడ, చిన్న లేగదూడ నములుతూ ఉంటే నురుగ వస్తుంది కదా, చూసారా ఎప్పుడైనా? లేగదూడలు నమ్మితే నురుగ వస్తుంది అవి పాలు తాగిన తర్వాత. సో ఆ దూడ నోటి యొక్క నురుగ ఆ చితిపై పడడం వల్ల నాడి జంగుడు మళ్ళీ బ్రతుకుతాడు. బూడిదైపోయి ఆ చితిలో నుండి మళ్ళీ లేస్తాడు. అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. ఈ స్టోరీ భీష్ముడు ధర్మరాజుకు చెప్తాడు. సో ఇక్కడ భీష్ముడు యొక్క మాట ఏమంటాడంటే, నాడి జంగుడు పుణ్యబలంతో తిరిగి బ్రతికాడు, ఓకే. కానీ గౌతముడు బుద్ధి కుశలతను కోల్పోయి మంచి మిత్రుని చంపి సర్వనాశనం పొందాడు. అవునా కదా? శిక్షలో ఉన్నాడు ఇప్పుడు. ఆ బంగారం లేదు, వెండి లేదు, ఏది లేదు. కాబట్టి మేలు చేసిన వాడికి కీడు చేసిన వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. రీసెంట్గా బ్రహ్మానందం ఒక ఇంటర్వ్యూలో చెప్తాడు, కృతజ్ఞత లేని వాడి శవాన్ని కుక్కలు కూడా ముట్టవు. ఇది ఘోర ఫలితం. కాబట్టి భీష్ముడు చెప్పిన సారాంశం ఏంటి? మంచి మిత్రుడి విలువ కలిగిన మిత్రులతో స్నేహం చేయాలి. సంపద యొక్క ప్రాముఖ్యత తెలుసుకోవాలి. బుద్ధి కుశలత లేకపోతే వినాశనం. గౌతముడికి మిత్రుడు ఉన్నాడు, సంపద వచ్చింది, కానీ బుద్ధి కుశలత లేకపోవడం వల్ల ఏం చేశాడండి? అన్నీ కోల్పోయాడు. అవునా కదా? అన్నీ కోల్పోయాడు. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, జీవితంలో మీకు ఒక ఫ్రెండ్ ఇప్పుడు ఎవరంటే, హ్యూమన్ కన్నా మీ దగ్గర ఉన్న సంపద మీ మిత్రుడు. మీ దగ్గర ఉన్న సంపద మీ మిత్రుడు. మీ మిత్రునికి గ్రాటిట్యూడ్తో మీరు ఎలా ప్రవర్తిస్తున్నారు? మీ మిత్రుడిని ఎక్కడ ఖర్చు చేస్తున్నారు? మీ మిత్రుడిని ఎలా కాపాడుతున్నారు? మీ మిత్రుడికి ఎలాంటి కృతజ్ఞత కలిగి ఉన్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. డబ్బు అంటే యువర్ ఫ్రెండ్, ఒక మంచి మిత్రుడు. కాబట్టి భీష్ముడు చెప్పిన ఈ సీక్రెట్సే అబండెన్స్ను మీరు అంగీకరించే, స్వీకరించే సీక్రెట్ అల్గారిథం. సీక్రెట్ అల్గారిథం. కాబట్టి సంపద యొక్క రహస్యం ఎక్కడుంది? సంపద పట్ల మీరు కలిగి ఉండే గ్రాటిట్యూడ్లో ఉంది. ఎక్కడ ఉంది? గ్రాటిట్యూడ్లో ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నుండి మనం అసలు సిసలైన రహస్యం తెలుసుకున్నాం. ఏ రహస్యం అంటే అబండెన్స్కు సంబంధించిన అల్గారిథం. ఈ అల్గారిథం ద్వారా ఈ రోజు నుండి మీ జీవితంలో సంపద, ఆరోగ్యం, ఆనందం, సంతృప్తి అయిన జీవితం, ఆత్మ సంతృప్తి, ఒక అబండెన్స్ లాగా నిరంతరం ప్రవహిస్తూ ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కోరుకుంటున్నారా? 100% కోరుకోవాలి మనందరం కూడా.
ఈ రోజు నుండి, రైట్ నౌ, ఇప్పటి నుండే మీ జీవితంలో సంపద ప్రవహిస్తుంది, ఆరోగ్యం ప్రవహిస్తుంది, ఆనందం ప్రవహిస్తుంది. ఎస్, మారుతుంది. ఇప్పటి నుండి మేజర్ షిఫ్ట్ ఇన్ యువర్ లైఫ్. చెప్పండి, అసలు చిటికేసి చెప్పండి. నా జీవితం ఇప్పుడు మారిపోయింది అంతే, చేంజ్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా చేంజ్ అయిన ఈ లైఫ్లో వెల్త్ హ్యాబిట్స్ నేర్చుకుంటూ 369 సెల్ఫ్ జర్నల్స్ మనం రాస్తూ, 555 సెల్ఫ్ జర్నల్స్ రాస్తూ, ఫిబ్రవరి మంత్లో ప్రిపేర్ అయి, మార్చ్ మంత్లో నెక్స్ట్ ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక మేజర్ షిఫ్ట్ని చూద్దాం. చూద్దామా? మేజర్ షిఫ్ట్ని ఫాలో చేద్దామా? ఎస్. సో క్లోజ్ యువర్ ఐస్. మనందరం కూడా ఇప్పుడు ఈ అబాండెన్స్కి సంబంధించి ఏ విషయాలు అయితే విన్నామో ఒక్కసారి జస్ట్ మీరు రివైర్ చేసుకోండి. చివరిలో నేను ఆ 101 101 అంతస్తులు ఎవరైతే ఎక్కారో ఆ వీడియో చూపిస్తాను. క్లోజ్ యువర్ ఐస్, బ్రీత్ని అబ్జర్వ్ చేయండి. ఈరోజు మీరు విన్న పాయింట్స్ జీవితంలో చాలా మాస్టరీ కీ పాయింట్స్. ఇవన్నీ కూడా అబండెన్స్ గురించి టీచ్ చేయాలి అనుకున్న వాళ్ళకి నేర్పించే పాయింట్స్ ఇవి. ఈ పాయింట్స్ ఎక్కడైనా విన్నారా? లేదు కదా. సో కాబట్టి ఫాలో చేయండి. జీవితంలో మీరు సంపదని 100%